బీసీ కుల సంఘ నాయకులకు మేధావులకు మిత్రులందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో గత 4-5 నెలల కాలం నుండి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒకే ఒక అందరి మధ్యలో జరుగుతున్నటువంటి చర్చ, ఒకే ఒక చర్చ, అది బీసీల యొక్క చర్చ. గత 75-80 సంవత్సరాల నుండి ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి బీసీలమైనటువంటి మనం మరి 75 ఏళ్ళ నుండి కూడా పరిపాలిస్తున్నటువంటి ఈ 1-2-3% ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకుల యొక్క చేతిలో ఏ రకమైనటువంటి అన్యాయానికి గురవుతున్నాం, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. మరి రాష్ట్ర జనాభాలో ఉండబడినటువంటి మనమెంతో మనకంతా అనే నినాదం మొదలైన నాటి నుండి మరి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, అనేక రకాల మీద నిత్యం మరి చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కావచ్చు. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ చర్చకు బలాన్ని ఇస్తూ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి గత 20-30 సంవత్సరాల నుండి బీసీ వాదంతోనే పనిచేస్తున్నటువంటి బీసీ సంఘాలు కావచ్చు, బీసీ మేధావుల సదస్సులు కావచ్చు, మరి నూతనంగా ఆ వాదాన్ని ఎత్తుకొని మాట్లాడుతున్నటువంటి నాయకులు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పాలకులు వీళ్ళలో ఐక్యత రాదు, వీళ్ళు ఎప్పుడైనా ఈ రకమైనటువంటి వాదనలు వాదించుకుంటూ ఉంటారు తప్ప వీళ్ళలో ఐక్యత రావడం అనేది చాలా కష్టమని అనుకుంటున్నటువంటి దానికి భిన్నంగా మరి ఈనాడు రాష్ట్రంలో ఇక్కడ ఉండబడినటువంటి అన్ని బీసీ కుల సంఘాలు, బీసీ మేధావులు ఏకమై మరి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండాలనేటటువంటి దాన్ని కులగణన చేపట్టడం జరిగిన సందర్భంలో ఆ యొక్క కులగణనలో చేసినటువంటి కుర్చీల యొక్క చైతన్యాన్ని మరి ఈనాడు గుర్తించి మళ్ళీ రీసర్వే పెట్టడం అనేది నిజంగా ఈ 75 ఏళ్ల తర్వాతనైనా మా బీసీ వర్గాల్లో వచ్చినటువంటి చైతన్యానికి నిజంగా మా బీసీ మేధావులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీల యొక్క నిష్పత్తి తేలితే మరి వాళ్ళలో ఐక్యత వస్తున్నటువంటి సందర్భంలో ఈనాడు మీడియా పరంగా కావచ్చు, సోషల్ మీడియా పరంగా కావచ్చు, ఏ మారుమూలన ఏం జరిగినా ఈ రాష్ట్రం అంతా పాకిపోయేటటువంటి సందర్భాలు ఉన్న ఈ రోజుల్లో మరి బీసీ వర్గాల్లో కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని ఉన్నతమైనటువంటి పొజిషన్లు ఉండబడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క భావజాల వ్యాప్తి ద్వారా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 2-3 వర్గాలు పరిపాలన చేస్తున్నటువంటి దాని మీద వ్యతిరేకంగా పనిచేస్తారనేటటువంటి కుట్రలతోని మరి యొక్క బీసీ కులాలని 2014లో సమగ్ర కుల గణన తర్వాత వచ్చినటువంటి వీళ్ళు చేసినటువంటి కులగణనకు ఉన్నటువంటి తేడాని మరి అగ్రవర్ణాలు పెరిగినట్టుగా బీసీ వర్గాలు తగ్గినట్టుగా చూపించి ఏదైతే బీసీల నోటికాడు ఉద్యోగాలని కొల్లగొడుతున్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకునే క్రమంలో మీ యొక్క అగ్రవర్ణ పాలన చేసినటువంటి కుట్రల్ని ఎండగట్టుకున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యమై ఈ రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా బీసీ వాదం బీసీలమంతా ఏకమైన అనేటటువంటి నినాదాన్ని మార్పులవుతున్న సందర్భంలో వచ్చినటువంటి ఎన్నికలు మరి ఈనాడు ఎమ్మెల్సీ ఎన్నికలు. అవి ఈనాడు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ మరి యొక్క ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మరి యొక్క బీసీల యొక్క చైతన్యాన్ని రుజువు చేసుకున్నటువంటి ఎన్నికలుగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సమాజం అంతా మరి ఎదురు చూస్తున్నటువంటి తరుణం మరి మార్చి 3వ తారీఖు రాబోతా ఉంది. మరి రేపు 27వ తారీఖు నాడు జరిగేటటువంటి ఎన్నికల్లో మరి బీసీల యొక్క చైతన్యాన్ని చాటి మరి భవిష్యత్ బీసీ తరానికి ఒక మార్గాన్ని వేసేటటువంటి ఎన్నిక. అది మరి ముందుగా ఆ యొక్క బీసీలలో ఉండబడినటువంటి ఉపాధ్యాయులు అన్నటువంటి మేధావి వర్గాలకు ఆ అవకాశం రావడం నిజంగా మా యొక్క బీసీ సమాజం అంతా హర్షిస్తూ ఉంది. ఎందుకంటే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని మరి ఈనాడు ఉపాధ్యాయ వృత్తిలో ఉండబడినటువంటి మా బీసీ సమాజం అంతా కూడా ఇవాళ ఆలోచన చేసి ఓటేసుకునేటటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా 3కు 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి ఈ రాష్ట్రంలో గత 75 సంవత్సరాల నుండి దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీ పాలకులు బుద్ధి చెప్పేటటువంటి అవకాశం వచ్చిందని మరి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈడబ్ల్యూఎస్ని మరి